ఈ వీడియో ముక్కోటి ఏకాదశి పార్ట్ 2 పూజా విధానం అనమాట. ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో ఒక మంచి మందార పువ్వు వచ్చిందండి. ఈ ఫ్లవర్ అయితే అమ్మవారి కోసమే రోజుకొక ఫ్లవర్ అయితే ఖచ్చితంగా పూస్తది. అయితే ఈ పూజకి అన్నీ కావాలి కదా! నైవేద్యాలు ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటా అనమాట. స్వామివారికి పానకం, వడపప్పు, చనివిడి అన్నీ కూడా కొంచెం పాలు గూడా అన్నీ కూడా మనం నైవేద్యం చేస్తాం గాబట్టి పువ్వులు అన్నీ రెడీ పెట్టుకోవాలి స్వామివారికి. స్వామివారికి చనివిడి దీపారాధన అంటే చాలా ఇష్టం. అందుకోసమే చనివిడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి వేశాను. ఆవు నెయ్యి, బెల్లం, పాలు వేసి ఇలా ముద్దలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. స్వామివారికి చాలామంది ఈ మధ్య వెరైటీగా అయితే ట్రై చేస్తున్నారు కదా! అవైతే నాకు సక్సెస్‌గా రాలేదు దీపాలు. నేనే ఇక చేత్తో దీపాలైతే ప్రిపేర్ చేసేసాను. అయితే దీపాలకి ఇంకొక పని కూడా ఉంటది. స్వామివారికి నామాలు పెట్టాలి ఆ దీపాలకి. అందుకనే కొంచెం కుంకుమ తీసుకొని ఒక బౌల్‌లో దాంట్లోనే కొంచెం వాటరేసి ఒక ఇయర్ బడ్ గానీ ఏదైనా అగరబత్తి స్టిక్ పుల్లయినా పర్వాలేదు. దాంతోటి ఇలా నామాలైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ చనివిడి దీపారాధనకి ఖచ్చితంగా ఒక 7 దీపాలైతే పెట్టాలి. ఆ 7 దీపాలకి కూడా ఇలా చనివిడితో ప్రమిదల్లా చేసుకోవాలి. ఏడిటికి కూడా ఇలా నామాలైతే పెట్టేయాలనమాట. అయితే చుట్టూ రెడ్ కలర్‌లో పెట్టిన నామమే కాకుండా మధ్యలో పసుపుతో కూడా నిలువు నామం పెట్టాలి. అప్పుడు మనకి దీపాలకి మంచి లుక్ వస్తుందనమాట. అప్పుడు ఏడుకొండలవాడి నామాలు కూడా హైలైట్ అయితాయి. పసుపుతో ఇలా నామం పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే 7 దీపాలకి కూడా నామాలైతే ప్రిపరేషన్ చేసేసుకున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి ఎళ్ళిన మరుసటి రోజే నేను పుట్టాననమాట. మా అమ్మ అంటుంది, "నీ పుట్టినరోజు ఎప్పుడు కూడా జ్ఞాపకంగా ఉండిపోయింది మా అందరికీ. రేపే నీ పుట్టినరోజు" అని ఇందాకే కాల్ చేసింది. ఫైనల్‌గా అయితే దేవుడినైతే రెడీ చేసేసుకున్నాను. బొట్టు పెట్టేసి ఇలా దీపాలైతే లైన్‌గా పెట్టేశాననమాట. 7 దీపాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు అంటారు కాబట్టి ఆయనకి ఏదైనా సరే స్పెషల్‌గా చేయాలి. అంతా అలంకరిస్తే మంచి అందం వచ్చేస్తది. చిన్న ఫోటో పెట్టి పూజ చేసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. దీపాలు వెలుగుతుంటే ఏంటోనండి నాకు కళ్ళల్లో తెలియకుండానే వాటర్ వచ్చేసాయి. అంత ఆనందం అనిపించింది. దేవుడి నైవేద్యాలన్నీ కూడా సమర్పించాను. పూజ అయితే ఈరోజు ప్రశాంతంగా చేసుకున్నాను. మాక్సిమం ఇవన్నీ చేసుకోవడానికి చాలా టైం పట్టింది గానండి. ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది. పార్ట్ 2 అయితే ఈ విధంగా పూజ